వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత అడుగులు ఇప్పుడు హాట్ టాపిక్. మొన్నటి వరకు ఆమె తన తండ్రి కేసీఆర్ విషయంలో జాగ్రత్తగానే స్పందించారు. ఎక్కడా కూడా ఆయన అవమానించినట్లుగా కానీ ఆయన తగ్గించినట్లుగా కానీ ఆమె మాట్లాడడం మనం చూడలేం. కానీ ఇప్పుడు మాత్రం ఆమె తెగేసి మాట్లాడడం అందరినీ షాకు గురిచేస్తాను. అయితే నెల 25వ తేదీన కొత్త పార్టీని ప్రకటిస్తున్నట్లుగా సంకేతాలు ఇస్తూ ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది కవిత. మరి జగిత్యాలలో రీసెంట్గా బీఆర్ఎస్ సభ నిర్వహించింది. భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సేమ్ సభ జరిగిన వెంటనే కవిత మీడియా ముందుకి రావటమే రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరు పెట్టిన సభపైనే కవిత మాట్లాడడం జరిగింది. అయితే జగిత్యాల సభలో ప్రజలు అస్సలు సమస్యలు ప్రస్తావించలేదు. కేవలం గత పరిపాలన గొప్పలు మాత్రమే చెప్పుకున్నారని కూడా కవిత తన తండ్రిపైనే విమర్శలు గుప్పించారు. అసలు జాతీయ పార్టీగా చెప్పుకుంటోంది బీజేపీ. వాళ్ళ విధానాలపై గళం ఎక్కడెత్తారు? ఎంతసేపు మీ గొప్పలు, అబ్బో మేము ఇంతకుముందు ఎలక్షన్లో ఉన్నప్పుడు ఇది చేసాం, మేము ప్రభుత్వం ఏర్పాటు చేశాక అవే చేసాం ఇవి చేసాం అని మాట్లాడారు. కానీ ఎక్కడా కూడా బీజేపీ పార్టీ విధానాలపై కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా గళం ఎత్తలేదు. అసలు ఇప్పుడు అందరికీ చూస్తే కనుక డీలిమిటేషన్ బిల్లు హైలైట్ అవుతోంది. దాంతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వచ్చింది. అసలు ఈ అంశాలపై ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయిన విషయాలే కదా, వాటిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని కూడా ప్రశ్నించారు కవిత. మహిళలకు అసలు ఏ పార్టీలో గౌరవం లేదని విమర్శించడం కూడా గమనార్హమే. 10 సంవత్సరాల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా అసలు మా ఓటమికి ప్రజలే కారణమని చూపటం సరైన ధోరణి కాదని కూడా బీఆర్ఎస్పై విమర్శలు చేశారు కవిత. ఇక జీవన్ రెడ్డి వంటి నేతలపై ప్రవేశం కూడా ఆమె వ్యంగ్యంగానే స్పందించారు. గతంలో తెలంగాణ అవసరంపై ప్రశ్నించిన వారే ఇప్పుడు పార్టీలో చేర్చుకోవటం ఎలా సాధ్యమైంది అని కూడా మాట్లాడారు ఆమె. తెలంగాణ ఉద్యమకారుల గురించి ప్రస్తావించకపోవటం కూడా బీఆర్ఎస్ వైఖరిని చూపిస్తోందని విమర్శించారు. ఇన్ని లోపాలు కనిపిస్తుంటే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని గుడ్డిగా ఎలా చెబుతున్నారు అంటూ ఆమె సూటిగా ప్రశ్నించడమే రాజకీయంగా అందరికీ పెద్ద సందేశమే ఇచ్చింది. కేవలం బీఆర్ఎస్నే కాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఏకిపారేశారు కవిత. అసలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పే ప్రజాపాలన నిజంగా అమలవుతుందంటే రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఎందుకని ప్రశ్నించారు. ఒక్కరోజు వాన పడితే హైదరాబాద్లో మొత్తం మునిగిపోతోంది. ఇప్పటికొచ్చి ఎన్నిసార్లు పదే పదే విన్నవించుకున్నా కూడా ఒక్క చిన్న పరిష్కారం కూడా చూపించలేకపోయారు రేవంత్. కానీ ఓ పక్కన రాష్ట్రం ఎదిగిపోయిందని చెప్తున్నారు. దీన్ని ఎలా ప్రజలు నమ్ముతారు అని కూడా ఆమె మాట్లాడుతున్నారు. ఒక పక్కన ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. అసలు రైతుల పంటల కొనుగోలు సమస్యలను ఉదాహరణగా కూడా చూడొచ్చు. మరి వైఫల్యాలను ఎక్కడ ఎత్తి చూపారు? ఆర్టీసీ సమ్మెకి నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్లుగా కూడా ప్రకటించడం ద్వారానే కార్మిక వర్గాలకు కూడా సందేశం పంపారు కవిత. అసలు కేసీఆర్ చెప్పేవన్నీ ఉత్త కథలే, వాటిని ఎవరు నమ్మక్కర్లా. అసలు రేవంత్ రెడ్డి అయితే ఏకంగా ఇవన్నీ పెట్టకథలే, వీటిని చూడటానికి కూడా దౌర్భాగ్యం అంటూ కూడా మాట్లాడారు. మరి కవిత వ్యాఖ్యల్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే స్వీయ రాజకీయ ఆకాంక్ష. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట, నారాయణఖేడ్ వంటి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తమతో చేరుతున్నారని కూడా ఆమె ప్రకటించారు. మరి కొత్త పార్టీ ఆవిర్భావాన్ని ఘనంగా నిర్వహిస్తామని కూడా చెప్పారు. ఇది కేవలం భావోద్వేగంగా స్పందించేది కాదు, స్పష్టమైన రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తున్నట్లుగా కూడా కవిత సంకేతం ఇస్తున్నట్లుగా మనం తెలుసుకోవచ్చు. మరి గత ప్రభుత్వ తప్పులను, ప్రస్తుత ప్రభుత్వ లోపాలను ఒకేసారి ఎత్తు చూపుతూ కవిత డబుల్ అటాక్ వ్యూహాన్ని అనుసరిస్తున్నారని కూడా అందరూ అంటున్నారు. బీఆర్ఎస్లో అంతర్గత అసంతృప్తి, కాంగ్రెస్ పాలనపై పెరుగుతున్న అసహనం, మరి రెండు అంశాలను కలిపి కొత్త రాజకీయ వేదిక నిర్మిద్దామనే ప్రయత్నం కనిపిస్తోంది. మరి ఇప్పుడు మరొక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే గులాబీ పార్టీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుంది? మరి కవిత ఎన్ని విమర్శలు చేశారు, వాటికి కౌంటర్ అటాక్ ఎలా ఉంటుంది? మరి కాంగ్రెస్ మీద కూడా అట్లానే విమర్శలు చేశారు, దీనికి కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది? ఇక తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఇది నాంది కావచ్చన్న చర్చలు కూడా సాగుతున్నాయి. మరి 25 ప్రకటించబోతున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి దారితీసే అవకాశాన్ని కూడా ఎవరూ ఖండించలేరు. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.